కీర్తన గ్రంథము, సామెతల గ్రంథము 22వ అధ్యాయం. సామెతలు 22:6 చదువుదామా? చదవండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అనంటే కింద ఫుట్నోట్లో రాయబడి ఉంది, వాడు వృద్ధుడైనప్పటికీ దారి తప్పడు అని రాయబడి ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు చిన్న బిడ్డలు చేసినటువంటి స్కిట్ను బట్టి, వారు చక్కగా పాడిన పాటలను బట్టి, వారు నేర్చుకుని చెప్పిన మరి పాత నిబంధన, కొత్త నిబంధన పుస్తకాలను బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దేవ ఆత్మ ఫలాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, పాలు పంపులు పొందిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను వారు నేర్చుకుంటున్నటువంటి ప్రతి విషయము వారి ఆధ్యాత్మిక జీవితానికి తోడై వారి జీవిత కాలమంతయు ఆ సత్యంలోనే నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. ఇప్పటి వరకు నిన్ను పాడి స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా చదువుబడిన పరిశుద్ధ లేఖనాలను మీరు ఆశీర్వదించి దీవించి నాతో మాట్లాడమని మనందరినీ మీ కృపగలిగిన హస్తాలుగా అప్పచెబుతూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువైన యేసు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మరలా చదువుతాను. ఆ మాటలు చదువుతాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మరి దేవుని వాక్యము రాయబడి ఉన్నది. ప్రియులారా, బాలునికి ఏం చేయాలంట? త్రోవ చూపించాలి. ఎప్పుడు చూపించాలి? బాలుడుగా ఉన్నప్పుడే దారి చూపించాలి. దారి చూపించడం అంటే ఎన్టీఆర్ నగర్ మార్కెట్కి వెళ్ళడము, లేకపోతే కామినేని హాస్పిటల్ దగ్గర పోవడం, ఈ దారి కాదు. ఈ దారి లోకంలో ఎవరైనా చూపిస్తారు. త్రోవ చూపించడం అని అంటే వానికి ప్రయోజనకరమైనటువంటి మార్గాన్ని మనం చూపించాలి. వానికి క్షేమకరమైన మార్గం ఏంటో చూపించాలి. ఏ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో రాకుండా మనము చూపించాలి. కాబట్టి ప్రియులారా, అందుకనే దేవుడు ఇశ్రాయేలీయులకి ప్రతిసారి వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడల్లా, పిల్లలు బట్టి కూడా వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడల్లా వారితో పాటుగా వారి పిల్లలు కూడా దేవుని మార్గాల్లో ఉండాలని వారికి కూడా కొన్ని మాటలు తెలియజేశారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చెప్పాడు. అవన్నీ మనకు తెలుసు. ఏం చెప్తున్నాడు? మీరు దారిని పండుకునేటప్పుడు, లేచినప్పుడు, దారి నడిచేటప్పుడు వాటిని గురించి, వాక్యం గురించి మాట్లాడండి. మంచి విషయాలు చెప్పండి, వాళ్ళ క్షేమకరమైనటువంటి విషయాలు చెప్పండి అని దేవుడు పదే పదే మరి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులతో చెబుతున్నాడు. ఎందుకనంటే వారు చిన్నతనంలోనే దేవుని యొక్క మార్గాలు కనుక తెలుసుకుంటే వారు పెద్ద అయిన తర్వాత దారి తప్పకుండా జీవిస్తారు అనేటటువంటి ఆ విషయాలు మరి ప్రియుల దేవుడు మొదటి నుంచే నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇటువంటి మంచి మార్గాలను తల్లిదండ్రులు చూపించాలి అన్నటువంటి ఆ విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏమంటున్నారంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే బుద్ధి వచ్చినప్పుడు నేర్చుకుంటారు అని చెప్పాను. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, నువ్వే తల్లి తండ్రివై నీవే దేవుని మార్గాన్ని వాళ్ళని చూపించాలి. దేవుని సన్నిధిలో వారు ఉండే విధంగా ప్రోత్సహించాల్సింది నువ్వే. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏ బుద్ధి జ్ఞానం నేర్పించాలో, ఎదుటి వారిని ఎలా గౌరవించాలో, ఈ సొసైటీని ఎలా అర్థం చేసుకోవాలో, తనకు చదువు చెబుతున్న గురువులను ఎలా గౌరవించాలో, వీటన్నిటినీ తల్లిదండ్రులే నేర్పించాలి. పిల్లలు నేర్చుకో. వాళ్ళు మరి దేవుని సన్నిధిలో వారు కూడా కొన్ని విషయాలు వాళ్ళు గమనిస్తారు. ఆ విషయాలను సరిచేసి మనం వాటిని
వారికి చెబుతూ ఉండాలి. ఏ మాటలు ఎలా మరి వాళ్ళు మాట్లాడుతున్నారో, ఎటువంటి ప్రవర్తనలు కలిగి ఉంటున్నారో, ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారో వీటన్నిటినీ గమనించి మరి నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉన్నది. అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. మరి దేవుని మార్గాల్లో మరి నడిచినటువంటి మరి కొంతమందిని మనం గమనిస్తే ప్రియుల, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం. 6 కూడా కలిసి ఉంది. 6 యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండి నపుంసకులకు అధిపతి దానియేలునకు బెల్తషాజర్ అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలునకు మేషాక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. ఈ మీడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించున్నట్లు ఆయన కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతురు అన్నారు. చాలు. దేవుని వాక్యము మనం గమనిస్తే ఈ దానియేలు గ్రంథంలో ప్రియులారా, ఈ బబులోనుకు తీసుకుని వెళ్ళినటువంటి యవనస్తుల్లో, చిన్న పిల్లల్లో షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీరందరిని కూడా తీసుకెళ్ళారు. మరి రాజు అన్నాడు, మంచి జ్ఞానములు కలిగినటువంటి, తెలివి కలిగినటువంటి, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి, ప్రవర్తన కలిగినటువంటి బాలులను తీసుకుని వచ్చి వారికి ప్రత్యేకంగా భోజనం పెట్టి వారికి సపరేట్గా కొన్ని వారి మంచి చెడ్డ చూసుకొని ఈ దేశానికి ఉపయోగపడేటట్టు చేయండి అని రాజు చెప్పినప్పుడు ఈ షద్రకు, మెషకు, అబేద్నెగోలు వచ్చారు. వాళ్ళు అందరితో పాటుగా వీళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అయితే ప్రియులారా, మరి అందరికి పెట్టే భోజనం, రాజు తినేటటువంటి భోజనమే వాళ్ళకు కూడా పెట్టాలి. ఇది ఆజ్ఞ. రాజు ఏ భోజనం తింటున్నాడో అదే భోజనం వీళ్ళకి కూడా పెట్టాలి. కానీ షద్రకు, మెషకు, అబేద్నెగోలు దానియేలు ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఇచ్చే ఆహారం కాకుండా మేము కోరుకునే ఆహారం మాకు ఇవ్వండి అని వారి మీద అధిపతిగా ఉన్నటువంటి నపుంసకుల అధిపతిని అడిగారు. అడిగినప్పుడు, అయ్యా మరి పిల్లలారా, మీరు చెబుతున్నది బాగానే ఉంది, కానీ రేపు ఏదైనా మీ ముఖాల్లో కనుక తేడా వస్తే, అందరికి ఇచ్చే భోజనం మీకు ఇవ్వకపోతే రేపు రాజు చేతిలో నా ప్రాణాలు పోవడం ఖాయం అని చెప్పాను. అయితే వాళ్ళు బ్రతిలాడుకున్నారు, అయ్యా 10 దినాలు చూడు, మిగతా వారికంటే కనుక మేము వాడిపోయిన మొహం కలిగిన వాళ్ళం అయితే నువ్వు ఈ ఆహారము మాకు ఇయ్యొద్దు, నువ్వు ఇచ్చిన ఆహారమే మేము తింటామని చెప్పి అన్నారు. చూసారా మరి ప్రియులారా, ఎందుకు అంటే ఆ రాజు తినేటటువంటి భోజనంలో అపవిత్రత ఏమైనా ఉంటదేమో, విగ్రహాలకు పెట్టిన భోజనం ఏమైనా ఉంటుందేమో, వీళ్ళ భయం అంతే. నేను మరి బహుశా ఇలా వయసు 14-16 సంవత్సరాల మధ్య ఉంటున్నారు. అంత చిన్న వయసులో వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా పరిశుద్ధంగా వాళ్ళు తినే భోజనంలో కూడా పాపమైన, ఎక్కడైనా అపవిత్రత అయినా ఉంటుందేమో అని వారు ఆలోచన చేసి రాజు భోజనం కూడా పక్కన పెట్టేస్తారు. నేను మాట్లాడుతున్నది జాగ్రత్త వినండి. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత?
ఇంత వినమ్రం, ఇంత దేవుని గురించినటువంటి భయం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి వాళ్ళు తెచ్చుకోలేదు, కానీ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు తల్లిదండ్రుల యొక్క పెంపకంలో వీటన్నిటిని నేర్చుకున్నారు. మనం అపవిత్రమైన తినకూడదు, మనం దేవునికి మనం విరోధంగా జీవించకూడదు, మనం ప్రత్యేకంగా జీవించాలి. దేవుడు మరి పరిశుద్ధుడు కనుక ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆ పరిశుద్ధతకు ఆహారం అయిన అడ్డు రావచ్చు, మనం ధరించే దుస్తులు అడ్డు రావచ్చు, లేకపోతే మరి ఏదైనా అడ్డు రావచ్చు, కానీ దేవునికి మాత్రం మనం దేవుడు చెప్పినటువంటి ఆ పరిశుద్ధతకు మనం ఎక్కడ కూడా మనం ఆటంకం కలిగించకూడదు అనేటటువంటి ఆలోచన వీళ్ళకి కలిగింది. కనుక మరి వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే ఆ మాట అటువంటి ఆలోచన వాళ్ళు చేసి వాళ్ళ కొరకు ప్రత్యేకమైనటువంటి శాకాహార భోజనం ఇవ్వమని వాళ్ళు ఎప్పుడైతే అడిగారో, మరి ఆయన బ్రతులాడుకున్నారు. ఆ బ్రతులాడుకున్నటువంటి రీతిగా ఆయన దయదలిచి నపుంసకుల అధిపతి వాళ్ళు కోరుకున్న ఆహారమే వాళ్ళకి పెట్టాడు. ఎప్పుడైతే ఆహారం తిన్నారో ప్రియులారా, మిగతా రోజు మాంసభక్ష పరమాణాలు తిన్న వాళ్ళ కంటే కూడా దేవుని కొరకు వారు కట్టుదిట్టంగా ఉండి వారు తిన్న ఆహారం వలన వారి కంటే వీళ్ళు చాలా చక్కని మొగాలు మెరిసిపోతా ఉన్నాయి. చక్కని మరి శ్రేష్టమైనటువంటి ముఖ సౌందర్యం వారిలో కనబడ్డది. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకు మనము ఏదైనా చేయగలిగితే, దేవుని కొరకు మనం ఏదైనా నష్టపోతే అది ఎక్కడా కూడా దేవుడు మనకి అది నష్టం చేయడు, దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఒక 14-15 సంవత్సరాల వయసు కలిగినటువంటి, ఇంకా చిన్నగా ఉండొచ్చు, ఆ వయసు వాళ్ళే ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? బబులోనికి వచ్చి నేర్చుకోలేదు పరిశుద్ధంగా జీవించాలని. వాళ్ళు ఎక్కడ యెరూషలేములో తల్లిదండ్రుల దగ్గర జీవించారో ఆ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నారు. తినే భోజనమైనా సరే అపవిత్రమైతే నువ్వు వదిలేయాల్సిందే అనేటటువంటి ఈ నియమం వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? యెరూషలేములో తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నారు. కాబట్టి తినే భోజనం అది ఎంత రుచికరదైనా అవ్వచ్చు. ఒకవేళ తినే భోజనం ద్వారా దేవునికి ఎక్కడైనా మనం కోపం తెప్పిస్తామేమో అని భోజనాన్ని కూడా మానేస్తాం. కనుక ప్రియుల, ఇటువంటి నిష్ఠ, నియమం, దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించాలన్నటువంటి తలంపు శద్రకు, మెషకు, అబేద్నెగోలకు, దానియేలుకు ఎలా వచ్చింది అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు కనుకనే, ధర్మశాస్త్రం ఉన్నటువంటి మాటలు వాళ్ళు తెలుసుకున్నారు కనుకనే ఎక్కడా కూడా వాళ్ళు మరి రాజీ పడలేదు. కనుక ప్రియులారా, బాలుడికి మనం నడవలసిన త్రోవ, ఏం తినాలో, ఏం తాగాలో, ఎక్కడ ఏం భుజించాలో అవి కనుక నువ్వు నేర్పించకపోతే ఈరోజు అవి పిల్లలకు తెలియదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు తల్లిదండ్రులు అడుగుతాడు తప్ప పిల్లల్ని అడగడు. ఎందుకనంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకంటే ముందు నేర్చుకునేది నువ్వు, వాళ్ళకంటే విశ్వాసం వచ్చింది నువ్వు, వాళ్ళకంటే వాక్యం తెలుసుకుంది ముందు నువ్వు. నీకు నువ్వు తెలుసుకోకపోతే, ఒక తల్లిగా తండ్రిగా నువ్వు తెలుసుకోకపోతే నువ్వు పిల్లలకు చెప్పాలి. కనుక ప్రియులరా, ఒక పరిశుద్ధత అనేది వారి గృహంలో వాళ్ళు నేర్చుకున్నారు తల్లిదండ్రుల దగ్గర. కాబట్టి తల్లిదండ్రులు మరి పిల్లలకి ఏం నేర్పించాలా? పరిశుద్ధత కలిగి జీవించడం నేర్పించాలి. పరిశుద్ధత కలిగి జీవించడం నేర్పించాలి. అవసరమైతే బెత్తం వాడమని కూడా దేవుడు చెబుతున్నాడు. చంపడానికి కాదు, కానీ సరిచేయడానికే బెత్తం. ఈరోజు మరి ప్రియులరా, మనం కూడా తిండి పెడుతున్నాం. మరి వాళ్ళు ఏది కోరుకుంటే ఆ తిండి పెడుతున్నాం. చికెను, మటను, లేకపోతే ఎగ్స్, వాళ్ళకి ఇష్టమైన భోజనము. ఈ మధ్య మరి రకరకాల ఫాస్ట్ ఫుడ్స్, ఇంట్లో లేట్ అయిందంటే బయటకు పోయి తెచ్చుకుంటారు. ఫాస్ట్ ఫుడ్స్ రకరకాలు. కొంతమంది ఆ భోజనాల పేర్లు, ఐటమ్స్ చెప్తుంటే నాకు ఇవన్నీ వీళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారు అనిపిస్తాను. రకరకాల పేర్లు భోజనాలకి. ఆ భోజనాలైనా పెడుతున్నారు, కానీ దినాల్లో ప్రియుల నీ జీవితం, నువ్వు సండే స్కూల్కి వెళ్తున్నావు కదా,
ఏమైనా నేర్చుకున్నావా? ఏ వాక్యం నేర్చుకున్నావు ఈరోజు అని ఎప్పుడైనా అడిగా? నువ్వు ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఎప్పుడైనా అడిగావా? అసలు ఈరోజు సండే స్కూల్లో ఏం చెప్పావు? నువ్వేం నేర్చుకున్నావు? ఒక పాట, లేకపోతే ఒక కథ, ఏం నేర్చుకున్నావు అని ఒక్కరోజున అడిగావా? ఒక తల్లిగా, తండ్రిగా అడగరు. మనం అడగట్లేదు. అడగకనే ఈరోజు మరి అన్ని చోట్ల పిల్లలు ప్రియులరా వాళ్ళ మీద నిందలు వస్తారు. ఏమీ అడగట్లేదు మనం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చిన్న పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి, మరి నీ కడుపును పెట్టిన పిల్లలకి ముందు పరిశుద్ధత నేర్పించాలి. భోజనం ఎప్పుడైనా పెట్టవచ్చు, కానీ క్రమం కలిగి నేర్పించడం అనేది చాలా ప్రాధాన్యం. కానీ ఈ యవనస్తులు ఎంతో చక్కగా వాళ్ళకి ఇచ్చే రాజభోజనం కూడా వద్దన్నారు. రాజు అయితే ఏంటి, నా దేవుని కంటే వాళ్ళు ఏమి ఎక్కువ కాదు. ఈయనకే రాజు అయి ఉన్నాడు ఒక ఆయన. ఈయన్ని రాజు చేసి నెబుకద్నెజరు కంటే పైగా ఉన్న రాజు నా దేవుడు అని దానికి కూడా వాళ్ళు ఏమి ప్రగల్భాలు పలికి పెద్ద పెద్దగా ఏమి కోపంతో చెప్పలే. బ్రతులాడుకున్నారు. అయ్యా, మా పద్ధతి ఇది, మేము నేర్చుకున్న పద్ధతి ఇది, మేము యెరూషలేము నుండి వచ్చినాం, మేము దేవుని పిల్లలం, మేము అన్ని తినకూడదు, మాకు తెలియకుండా ఏమైనా అపవిత్రం అయిపోతామేమో, మాకు భయంగా ఉంది, మా దేవుని కోపం తెప్పించలేము, దయచేసి మా యందు దయ ఉంచి ఒక్క 10 రోజులు చూడండి. ఆ భోజనం ద్వారా మేము ఏదైనా మా శరీరంలో ఏ శుష్క వస్తుంటే, ఒకవేళ మిగతా వారికంటే ఒకవేళ మా ఆరోగ్యంగా క్షీణిస్తే మేము అప్పుడు మానేస్తాం. ఎంత ట్యాకిల్గా, నైస్గా మరి చెప్పారు. అంటే వాళ్ళకి ఈయనెవరు, నపుంసక అధిపతి. అలాంటి వాళ్ళ మీద వాళ్ళని చక్కగా చూసుకొని పోషించి జ్ఞానం అందించాల్సినటువంటి అధిపతి. ఆయన దగ్గర ఎలా మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలుసు. ఇప్పుడు చెప్తున్నాం మనం, బాబు పెద్దలతో ఈ విధంగా మాట్లాడండి, మీ ఉపాధ్యాయులతో ఇలా మాట్లాడండి, ఈ విధంగా ప్రవర్తించండి అని ఎప్పుడని చెప్తున్నాం మనం? చెప్పట్లేదు. కనుకనే ప్రియులారా, ఇవన్నీ నువ్వు చేయకపోతే రేపు వాళ్ళు ముళ్ళై కూర్చుంటారు. అందుకనే దేవుడు ముందుగానే చెప్పింది ఏమనంటే, మీ పిల్లలకి దేవుని వాక్యం బోధించండి, ధర్మశాస్త్రాన్ని బోధించండి, దేవుని పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఎలాగ సేవించాలో నేర్పించండి అని చెప్పాడు. అందుకనే మీరు త్రోవలు నడిచేటప్పుడు, మీరు ఇంటికి వచ్చేటప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు అన్ని దేవుని మాటలు మాట్లాడండి. వాళ్ళు అప్పుడు దేవుని మార్గాల్లోకి వస్తారని చెప్పారు. వీళ్ళు దేవుని ఎలా పరిశుద్ధంగా జీవించడానికి మరి వాళ్ళు ప్రయత్నం చేశారు. అలాగనే పెద్దవాళ్ళతో మాట్లాడడానికి కూడా ఎలాగో వాళ్ళకి ఇంట్లోనే బీజం పడ్డది. ఇంట్లోనే తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నారు, పెద్దలతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు, దేవుని ఎదుట పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో కూడా తెలుసుకున్నారు. కనుక ప్రియులారా, మరి దేవుని వాళ్ళకి నేర్పించారు. వాళ్ళు ఇదే త్రోవ, ఈ విధంగానే నడుచుకోవాలి, ఈ విధంగానే మీరు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, ఈ విధంగానే ఇవే తినాలి, ఇవే నువ్వు దేవునికి అపవిత్రమైనవి ఏమీ నువ్వు చేయకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో చక్కగా అక్కడ తెలుసుకున్నారు. మరొక ఇశ్రాయేలు చిన్నది మనం చూద్దాం దయచేసి. 2వ సమూయేలు గ్రంథము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. త్వరగా సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియను గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి.
వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగుని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనుల ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని యజమానురాలితో అనెను. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు చిన్నది. ఈ బబులోని శత్రువు మేషకు అబేద్నెగో దానియేలు ఎలాగైతే వచ్చారో చెరపట్టుకొని యుద్ధం చేసినప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలో అక్కడి నుంచి వాళ్ళకి పనికి వచ్చేవన్నీ తీసుకెళ్తారు. అలాగే ఇవి ఒకసారి ఈ సిరియా వాళ్ళు దండెత్తినప్పుడు ఇశ్రాయేలు చిన్నదాన్ని తీసుకుని వచ్చారు. ఆ చిన్నది మరి ఆ చిన్నదాని గురించి రాయతో ఏమనుంది, నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అని రాయబడ్డారు. పరిచారం ప్రతిరోజు ఆమె సేవ చేస్తుంది. తర్వాత ఏమంటుంది, ఆమె గురించి ఏం రాయబడ్డది అంటే, ఆ కుష్ఠరోగం కలిగినటువంటి ఈ సిరియా సైన్యాధిపతి నయమాను బాధపడడం ఈ చిన్నది చూస్తూ ఉంది ప్రతిరోజు. మంచి పరాక్రమశాలి, యుద్ధం బాగా చేయగలడు, కానీ అతనికి కుష్ఠరోగం ఉంది. ఇది చూసినటువంటి ఆ చిన్నది ఏమన్నది తెలుసా, నా దేశంలో ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఎలీషా ఉన్నాడు, అక్కడికి వెళితే నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పిందండి. హల్లెలూయా. పగతో ఒక పిల్లని పట్టుకొని వస్తే ఆ పిల్ల ఎవరైనా మంచి చేస్తారా? మంచి చేయలేదు. ఈమె ఇశ్రాయేల్ చిన్నది. ఈ చిన్నది ఏం చేసిందంటే తన యజమానుడికి చాలా మేలు చేసింది. తర్వాత ఏం చెబుతుంది, నా నా ఏలిన వాడు ఉండాలి. ఎక్కడ ఉండాలంట, నేను షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండాలని చెబుతున్నాను. అంటే ఎవరు? ప్రవక్త దగ్గర మరి నా ఏలిన వాడు అనగా నయమాను ఉండాలని కోరుకున్నది. అక్కడికి వెళితే బాగుపడతాడని తెలుసుకున్నది. మరి ఈ చిన్నది చెబుతున్నటువంటి మాట ఏం చెబుతుంది, ప్రవక్తలు ఎవరో తెలుసు ఏమిటి, ఎలీషా ఎవరో తెలుసు, దేవుడు ఆ ప్రవక్త ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసు. ఈ చిన్నదానికి ఎవరు నేర్పించారు? ఎక్కడ చూసింది, ఎక్కడ నేర్చుకుంది? ఇంట్లోనే నేర్చుకుంది. ఇంట్లోనే పరిచర్య. తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది, ఊరు వదిలేసి వచ్చింది. పగతో ప్రతీకారంతో రగిలిపోవలసినటువంటి ఈ చిన్నది పరిచర్య చేస్తూ తను ఎవరి దగ్గర పరిచర్య చేస్తుందో ఆ యజమానుడు బాగుండాలని కోరుకున్నదండి. ఎంత ప్రేమ కలిగినటువంటి మంచి వ్యక్తిత్వము ఈ చిన్నదాని దగ్గర ఉందో మనం గమనించాలి. తర్వాత ఎలీషా ఎవరో తెలుసు, ఎలీషా ఏం చేస్తాడో తెలుసు, దేవుడు స్వస్థపరుస్తాడని ఆ చిన్నదానికి తెలుసు. ఎక్కడైంది ట్రైనింగ్ అంతా? చెరపట్టబడి వస్తే ఈ సిరియా దేశంలో నేర్చుకోలేదు, అక్కడే తల్లిదండ్రుల దగ్గర నేర్చుకొని, తల్లిదండ్రుల దగ్గరే అన్ని తెలుసుకొని, ఇంట్లో గృహంలో అన్ని తెలుసుకొని ఇక్కడ మాట్లాడుతుంది. నా 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 ఏలిన వాడు ప్రవక్త దగ్గరికి వెళితే బాగుపడతాడమ్మా అని చెప్తాము. కొన్ని ప్రియులారా, ఆ చిన్నదానికి ఉన్నటువంటి మంచి మనసు ఎక్కడ, ఆ మంచి మనసు ఎక్కడ మరి దానికి పునాది పడ్డది? ఇంట్లో. ఇతరులకు మేలు చేయాలి, ఇతరులు మంచి కోరుకోవాలి అనే బీజం నువ్వు కనుక చెప్పకపోతే ఈరోజు ఎక్కడ కూడా నీ పిల్లలు నేర్చుకోరు. ఇతరులకు మేలు చేయాలని చెప్పాలి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను గమనించాను, సంఘానికి చర్చిలో పనిచేయడం ఎందుకు, నువ్వే ఎందుకు చేయాలా, నేనే ఎందుకు చేయాలా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాను. మనుషులకే చేయలేని మనం ఇక దేవుని కొరకు ఏం చేస్తాం? విశ్వాసం లేనటువంటి జీవితాలను ఈరోజు మనం జీవిస్తాం. కాబట్టి ప్రియులారా, మేలు చేయడం నేర్పించాలి, పిల్లలకి సహాయం చేయడం నేర్పించాల. సమాజంలో వారు కొంతమందికి ఉపయోగపడే విధంగా పిల్లల్ని పెంచాలి తప్ప మరి స్వార్థపూరితంగా ఎక్కడ కూడా పెంచకూడదు. నీకేం పని, నువ్వెందుకు వెళ్తావు, నువ్వెందుకు చేస్తావు, నీ పాటికి నువ్వు ఉండు అని చెప్పడం అది దేవుని పిల్లల లక్షణం కాదు, దేవుని కుటుంబం లక్షణం అసలే కాదు. కొంతమంది పిల్లల్ని నేను చూస్తున్న సంఘంలో మరి ప్రియుల ఎంతో చక్కగా ఎదుగుతున్నారు. సండే స్కూల్ పిల్లలు వాళ్ళు లేకపోతే నిజంగా అసలు ఆ సందడే ఉండదు. వాళ్ళు ఎంతో చక్కగా దేవుని వాయిద్యాలు వాయించడం, మరి ఇక్కడ ఈ కార్పెట్స్ వేయడం,
వాళ్ళకి చెప్పని అవసరం లేదండి, వాళ్ళే వచ్చేస్తారు. సహవాస వేడుకల్లో వాళ్ళే ఉంటారు. చక్కగా మరి అన్నిటినీ వాయిద్యాలు వాయిస్తారు, పాటలు పాడతారు. కొంతమంది ఎదుగుతున్నారు. అలాంటి ఆలోచన ఉండి ఎదిగే బిడ్డలు కూడా ఈ తల్లిదండ్రుల యొక్క మూర్ఖత్వంతో చాలాసార్లు ఆపేస్తూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడినెవరు, సమాజానికి ఉపయోగపడినెవరు, దేవునికి ఉపయోగపడినెవరు, ఎక్కడ ఉపయోగం లేక వాళ్ళు ఏమంటారు, చివరికి నీకు కూడా ఉపయోగపడదు. నువ్వు ఉపయోగపడడం, నువ్వు మంచి చేయడం నేర్పిస్తే వాళ్ళు నీకు కూడా మంచి చేస్తారు. నువ్వు మంచి చేయడం నేర్పించడం లేదు, వాళ్ళు నీకు కూడా మంచి చేయడం లేదు. కాబట్టి మరి ప్రియులారా, ఈ చిన్నది అలాంటిది కాదు. వాళ్ళు నేర్పించిన పద్ధతి, నియమం అది కాదు. నువ్వు ఎక్కడున్నా మంచి చేయాలి, ఇతరులు మంచి కోరుకోవాలి అని నేర్చుకున్నది చిన్నది. నన్ను కష్టపెడుతున్నారు, నన్ను చెరపట్టుకొని నా ఊరికి, నా తల్లిదండ్రులకు దూరం చేశారు అని ఆ చిన్నది ఏమనుకోవాలి? చాలా పగ పెంచుకోవాలి. అసలు వీళ్ళకి ఎందుకు చెప్పాలి నేను అని అనుకోవాలి. కానీ ఆ చిన్నది అలా అనుకోలేదు, స్వార్థంతో ఆలోచించలేదు. చాలా చక్కగా అమ్మ మరి ఆమె దగ్గర కూర్చుంది. మరి యజమానుడు అంటే ఎవరికైనా భయమే, యజమానుడు అంటే భయమే. అయినా కూడా చక్కగా దగ్గర కూర్చొని, అమ్మ నేను ఒక మాట చెప్తాను, నేను చిన్నదాన్ని అయినా నా ఇశ్రాయేలు దేశం, నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరకు కనుక నా యజమానుడు పోతే ఖచ్చితంగా బాగుపడతాడమ్మా అని చెప్పి ఎంత బాగా చెప్పిందంటే పోకుండా ఉండలేకపోయాడు నయమాను. అంత విశ్వాసంతో, అంత ప్రేమతో ఆ మాటలు చెప్పినప్పుడు ఆ నయమాను అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళినవాడు, కుష్ఠవ్యాధితో వెళ్ళినవాడు ఇశ్రాయేలు దేశం నుంచి పసిపిల్లల దేహం వలె దేహం కలిగి తిరిగి వచ్చాడు. హల్లెలూయా. మంచి చేయడం నేర్పించండి పిల్లలకి. మంచి చేయాలి, ఇతరులు మేలు కోరాలి. మరి ఎంత చక్కగా ఆ కుష్ఠవ్యాధితో జీవితాంతం బాధపడుతూ అనుకున్నటువంటి నయమాను బాగుపడి చక్కగా మంచి దేహం కలిగి, మరి ఆ పిల్లకి ఎన్ని బహుమతులు ఇచ్చాడో ఏమో నాకు తెలియదు, ఇందులో రాయబడలేదు. ఎంత చక్కగా అంత మంచి ఆరోగ్యంతో తిరిగి వచ్చాడు. స్వార్థపూరితమైన మనసులతో పెంచితే, పిల్లలకు నేర్పించకపోతే మనమే తర్వాత నష్టపోవాల్సి వస్తుంది. ఈరోజు అటువంటి పరిస్థితి, అటువంటి సమయం ఈరోజు పిల్లలకి చాలామంది చెప్పే టైం లేదండి. ఇందాక చెప్పినట్లుగానే ఆ పిల్ల ఆ కార్తీక దీపము, ఆ దీపము, ఈ దీపాలు చూసుకోకుండా, ఆ టీవీల్లో వెళ్ళి దీపాలు చూసుకుంటూ మన దీపాలు ఆర్పేసుకుంటున్నారు. చాలా మంది టైం ఉండట్లేదు పిల్లలతో వాళ్ళు హోంవర్క్ చేశారు అడగరు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకున్నారో అడగరు, సండే స్కూల్లో దేవుని వాక్యం ఏం నేర్పించారో అడగరు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో గమనించరు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో గమనించరు. కనిపడేసిన అంతే. కనిపడేయడం ఏంటంటే నాకు అర్థం. వీళ్ళ శ్రద్ధ తీసుకోకపోతే రేపు వీళ్ళే నీకు మూలుకోళ్ళు పుచ్చుకుంటారు. జాగ్రత్త. ఈ పిల్లని అలా పెంచలేదండి. నువ్వు మంచి ప్రేమ కలిగి ఎవరికైనా మంచి చేయాలి, నువ్వు ప్రయోజనకరంగా ఉండాలని చెప్పినప్పుడు మంచి మాటలు చెప్పి నయమాను బాగుపడడానికి కారణమైంది. అంతేకాదు, ప్రవక్త ఎవరో ఆమెకు తెలుసు. నా ఏలినవాడు, నా మరి ప్రవక్త ఏం చేస్తాడో తెలుసు. ఇంత చక్కగా నేర్చుకుంది. ప్రవక్త ప్రార్థన చేస్తే మరి స్వస్థపరచబడతాడు, దేవుని వాక్యం ఇస్తాడు. మరి ఆ ఇశ్రాయేలు బోధించేటప్పుడు ఇవన్నీ గమనించింది, ఆ చిన్నది నేర్చుకున్నది. కాబట్టి ప్రియులారా, మనము దైవ సేవకులు ఎవరో, దేవుని వాక్యం ఏదో, దేవుని సంఘం ఏదో, సమాజంలో పెద్దలు ఎవరో పిల్లలకు కనుక నేర్పించకపోతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు కని చెడగొట్టినట్టు అయింది. నువ్వు కనకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ జీవితాన్ని నువ్వు బాగు చేయకపోతే, వాళ్ళ జీవితాన్ని సరిదిద్దకపోతే నువ్వు కని వేస్ట్ అను. వాళ్ళ జీవితాన్ని నువ్వే నాశనం చేశాడు. అందుకని కొంతమంది అంటారు కదా, నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి పిల్లలు తల్లిదండ్రుల్ని మరి అడిగేటటువంటి సమాజం కూడా మన మధ్యలో ఉంది ఈ దినాల్లో. నువ్వే నా జీవితాన్ని నాశనం. ఒకడు దొంగతనం చేశాడు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు.
వాడు పెద్దవాడై బందిపోటు దొంగయి మనుషులను చంపితే ఒకరోజు దొరికాడు. కోర్టులో వాడిని పెడితే వాడు జడ్జికి వాడు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా నేను ఈ విధంగా ఈ సొసైటీకి నష్టంగా ఈ బందిపోటు దొంగగా మారడానికి కారణం ఎవరంటే నా తల్లిదండ్రులే అని చెప్పి. ఎందుకనంటే చిన్నప్పుడు వాడి బ్యాగులో ఉన్న పెన్సిల్ రబ్బర్ తెచ్చినప్పుడే నా తల్లిదండ్రులు కనుక నాకు చెప్పుంటే ఇది మంచిది కాదని ఈరోజు ఇంత దొంగతనం చేసి నేను ఈ కోర్టులో నిలబడేవాడిని కాదు, నాకు ఉరిశిక్ష పడేది కాదు అన్న. ఎవరు కారణం? తల్లిదండ్రులే కారణం అని చెప్తారు. కాబట్టి పిల్లలు నిందించే సమయం వస్తుంది ఒకటి, ఆ టైం తెచ్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, సొసైటీలో మరి ప్రయోజనకరంగా ఉండడానికి ఇతరులకు మేలు చేయడం నేర్పించాలి. ఎవరెవరు మరి ప్రవక్త ఎవరో, దేవుని సేవకుడు ఎవరో, మరి దేవుని సంఘం అంటే ఏందో, వాక్యం అంటే ఏందో, పెద్దలు ఎవరో, బంధువులు ఎవరో, అటన్నిటిలో వాళ్ళకి క్లియర్గా చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. ఎక్కడైనా తప్పు చేసి వేస్ట్ మాటలు మాట్లాడుతుంటే అక్కడే కట్ చేయాలి, లేకపోతే వాళ్ళు నిన్ను కూడా అంటారు. వీటన్నిటిని ఖండించకపోతే దానికి నువ్వే బలైపోతావు. మనం అపోస్తుల కార్యముల గ్రంథం కూడా ఒక చిన్నది ఉన్నది, ఆ చిన్నదాని గురించి చదువుతాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. భర్తలుగా ఇట్లా ఆలోచించుకొని అతను మార్కును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపెట్టి సంతోషంతో తలుపు తీయక లోపలికి పరిగెత్తి కొనిపోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదాని అనేది, అయితే తాను చెప్పిందే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అని. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నంది. హల్లెలూయా. ఇక్కడ రోదే అని చిన్నది. మరి అప్పటికే మరి సంఘాన్ని హింసిస్తున్నారు రోమా ప్రభుత్వం. ఈ పేతురు అప్పటికే సంఖ్యలలో వేసి చెరసాల్లో వేశారు. ఈ చెరసాల్లో ఉన్న వ్యక్తిని దేవుని దూత విడిపించి తీసుకుని వస్తే యోహాను తల్లి అయిన మరి ఇంటికి పేతురు వెళ్ళాడు. అక్కడ అందరూ ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తా ఉన్నారు. సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. ప్రభువా మీ దాసుడు చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యలు వేయబడ్డాయి, విడిపించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే వారితో పాటుగా ఈ రోదే అని చిన్నది కూడా ఉన్నది. గమనించండి, ఎవరి దగ్గర ఉంది? రోదే అని చిన్నది ఆ ప్రార్థన చేసి పెద్ద మనుషుల దగ్గర ఉంది, ప్రార్థనా పరుల దగ్గర ఉంది చిన్నది. ఏం చెప్పింది? ఆ స్వరము ప్రార్థన చేసిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేదు. పేతురు స్వరము అని ఈ చిన్నది గుర్తుపెట్టిందండి. పేతురు వచ్చాడు వాళ్ళకి చెప్తోంది. ఎలా తెలిసింది? పేతురు మాట్లాడుతుండగా ఎన్నోసార్లు వింటే తప్ప ఆ స్వరము గుర్తుపట్టలేదు. పేతురు వాక్యం చెబుతుంటే ఎన్నిసార్లు విన్నదో, పేతురు దేవుణ్ణి స్తుతిస్తుండగా ఎన్నిసార్లు ఉన్నదో. స్తుతించే వారి దగ్గర, ప్రార్థన చేసే వారి దగ్గర ఆ చిన్నపిల్ల ఉంది, ఆ చిన్నది ఉంది. నువ్వు ప్రార్థన చేసే దగ్గర నీ పిల్లలు ఉంటున్నారా? నీ గృహంలో, దేవుని సంఘంలో, మరి ఎక్కడైనా నీ పిల్లలు తీసుకొస్తున్నావా? నువ్వు తీసుకురాకపోతే ఇది ఈ చిన్నది గుర్తుపెట్టినట్లుగా దైవ సేవకులు గుర్తుపట్టలేరు, పెద్దలను గుర్తుపట్టలేరు, ఏం మంచి కూడా వాళ్ళు ఎవరికి చేయలేరు. వీళ్ళరా ఈ ఇశ్రాయేలు చిన్నది ప్రవక్తను గుర్తుపెడితే ఈ రోదే అని చిన్నది మరి అపోస్తుడైన పేతురుని గుర్తుపట్టుకుంది. ఇది పేతురు వాయిస్తే నాకు తెలుసు, నేను ఎన్నిసార్లు ఆయన వాక్యం వినలేదు, నేను ఎన్నిసార్లు పేతురు ప్రార్థన చేస్తే నేను వినలేదు. లేదు, నువ్వు పిచ్చిదానివే రోదే అని చెప్పి అందరు పెడుతున్నారు. నేను పిచ్చిదాన్ని కాదు, ఆయన పేతురే అని చెప్పింది. తలుపు తీసి చూస్తే ఎందుకు నమ్మలేదు వాళ్ళంటే చెరసాల్లో సంఖ్యల మధ్య, బందోబస్తు మధ్య పేతురుంటే పేతురు ఇప్పుడు రావడం ఏంటి? వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు కానీ బయటకు రావాలని విశ్వాసం మాత్రం లేదు. ఆ చిన్నది ప్రార్థన చేసింది,
తలుపు దగ్గర ఆయన స్వరం విన్నది, లేదు పేతురే వచ్చాడు అన్నది. వాళ్ళు తలుపు తీస్తే ఎంత విశ్వాసం వచ్చినది, పేతురు విభ్రాంతి నందారంట. అసలు ఎలా వచ్చాను ఇంతమంది బందోబస్తు మధ్య, ఈ సంఖ్యల మధ్య ఎలా వచ్చాను అని చెప్పి ఆశ్చర్యపోయారంట. ఆ చిన్నది పేతురుని గుర్తుపెట్టింది. నీ పిల్లలు మరి గుర్తుపెడుతున్నారు అసలు దేవుని వాక్యాన్ని కానీ, దేవుని దైవజనులు కానీ, పెద్దవాళ్ళను కానీ ఏది మంచో ఏది చెడో గమనిస్తున్నాను, త్రోవలు నడిపిస్తున్నావా? వాళ్ళు నడవలసిన త్రోవలు కనుక నువ్వు నడిపించకపోతే వాడికి ఏమీ తెలియదు, వాడు ఏ దారి కనపడితే ఆ దారిలో నడిచిపోతాడు. అందుకే ప్రభు చెబుతా ఉన్నాడు, బాలుడుగా ఉన్నప్పుడే నువ్వు దారి చూపించావు. పెద్ద నాకు చెప్తే ఏమంటాడు తెలుసా? నాకు తెలుసులే, నువ్వు ఒక ఏజ్ దాటిందనుకో, వాడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే, ఒక 7-8 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఉన్నప్పుడే నాకు తెలుసుకో అనేటువంటి కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ప్రతిసారి కూడా వాళ్ళని గద్దించి ఏది మంచో ఏది చెడో చెప్పకపోతే వాళ్ళు సమాజానికి కాదు, నీ కుటుంబానికి కూడా నష్టమే. కాబట్టి ఏది ఏమిటి ఎవరు అనేది గుర్తుపెట్టే విధంగా దేవుని పిల్లలకి మనం నేర్పించాలి. శద్రకు మెషకు అపవిత్రపరచుకోవడానికి, వాళ్ళు చిన్నపిల్లలైన అపవిత్రపరచుకోవడానికి వాళ్ళు ఎక్కడ కూడా రాజీ పడలేదు. వాళ్ళు కుటుంబంలోనే పరిశుద్ధత ఏంటో నేర్చుకున్నారు. ఈ ఇశ్రాయేల్ చిన్నది ఇతరులకు మంచి చేయడం ఏంటో, ఇతరులకు ఉపయోగపడడం ఏంటో, ప్రవక్త అంటే ఎవరో ఇంట్లోనే నేర్చుకుంది. ఈ రోజే అని చిన్నది ప్రతి దినము పేతురు వాక్యం చెబుతుంటే వింటూ ఉండి ఆయన స్వరం విని గుర్తుపెట్టింది. ఏం వింటున్నారో, ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని గుర్తుపట్టడం లేదు. దావీదు అన్నాడు, మరి మొదటి సమూయేలు గ్రంథం 17:47 ఉంటుంది, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. చిన్నవాడు మరి అన్నదమ్ములు అన్నారు, నువ్వు గర్విస్తురా, నువ్వు ఇక్కడ ఏదేదో చేయడానికి యుద్ధం ఎలా జరుగుతుందో చూడడానికి నువ్వు వచ్చినట్టు మాకు నీకెందుకు ఎక్స్ట్రాలు, పనికిమాలోడా పిచ్చోడని తిడుతుంటే అన్ని నేనేం చేశానయ్యా, మిమ్మల్ని చూడడానికి వచ్చాను, ఇంతలో ఈ యుద్ధ వాతావరణం ఉంది, నేను కూడా యుద్ధం చేస్తాను అన్నాను అని చెప్పాను. కానీ యుద్ధం యెహోవాదే అన్నాడు. ఎంత విశ్వాసం! బాలుడైన దావీదుకి ఎంత విశ్వాసం! ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి నడుచుకున్నాడంట. ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఆ మాట చూద్దామా దయచేసి? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనం త్వరగా చదవండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. ఎవరు చెప్తున్నారు? దావీదు ఫిలిస్తీయుడైన గొల్యాతుతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు యుద్ధం యెహోవాదే, నేను కాదు యుద్ధం చేసేది. నీ మీద 6 మూరలు జానుడు ఉండొచ్చు, నువ్వు 9 అడుగులు కలిసినోడు కావచ్చు, కానీ యుద్ధం చేసేది నేను కాదు, నా పిచ్చోడా, నా దేవుడు చేస్తాడు, నిన్ను మా చేతికి అప్పగిస్తాడని చెప్తాడు. చిన్న బాలుడు ఎక్కడి నుంచి వచ్చిందనే ధైర్యం. యేషయా పెంపకం ఎలాంటిదంటే దావీదు నేర్చుకున్నాడు. గొర్రెల మందని ఎక్కడ విడిచిపెట్టలేదు, గొర్రెల మందని బాధ్యత కలిగి కాస్తున్నాడు, దేవుని కొరకు రోషం కలిగి మాట్లాడుతున్నాడు, సుబుద్ధి కలిగి నడుచుకున్నాడంట. ఈ 18వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. చదవండి త్వరగా. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. హల్లెలూయా. సుబుద్ధి కలిగి పని చేసుకుని సౌలు తనను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చింది. ఈరోజు నీ పిల్లలు ఏదన్నా పని చెబితే, ఎస్ నేను చక్కగా చేస్తాను మమ్మీ, మంచిగా చేస్తాను డాడీ అని చెప్పగలుగుతున్నారా? మన పిల్లలు ప్రియులరా
మీ ఇలాంటి సాక్ష్యము ఉండాలని ప్రార్థన చేయండి. ఎవరన్నా వచ్చి మరి మీ వాడికి సెల్లు అన్నీ తెలుసండి, వాడు లాక్ చేస్తున్నాడు, లాక్ వేస్తున్నాడు, ఏడాడో దాచిపెడుతున్నావు, యాప్ను కూడా ఓపెన్ చేస్తున్నాడు అంటే సంతోషపడకండి. సుబుద్ధి కలిగి నడుచుకుంటాడమ్మా నీ పిల్లవాడు అని చెప్తే సంతోషించండి. అంతేగాని వీడి సెల్లు ఇప్పదీసి మళ్ళీ బిగిస్తానండి. ఏం చెబుతారంటే 2 చేతులు అలా పెట్టి 20 చెప్తారు. సెల్లు ఇప్పదీసి మళ్ళీ బిగిస్తాం, టీవీ ఇప్పదీసి మళ్ళీ బిగిస్తాం. ఇదే జ్ఞానం అనుకుంటున్నారు. అలా కాకుండా ప్రియులారా సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నారు. మీ పిల్లలు ఎంత మంచి పేరు కలిగిన పిల్లలని అంటే అప్పుడు సంతోషించారు. దావీదు సుబుద్ధి కలిగి సౌలు ఎక్కడికి పంపినా ఆ పని చక్కగా చేసుకుని వచ్చేవాడు. ఈరోజు పిల్లలకు అది నేర్పించారు. కనుక ప్రియులారా ఈ విధంగా బాలుడు నడవవలసిన త్రోవ, వాళ్ళు ఎలా పరిశుద్ధత కలిగి ఉండాలి, వారు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు ఎలాగా మరి నిస్వార్థంగా ప్రజలకి సమాజానికి దేవునికి ఉపయోగపడాలో అది నేర్పించాలి. రోజు ఎలాగా దైవజనుల నోట వచ్చే ప్రతి మాట ఎల్లప్పుడూ వినేటట్టుగా మరి నీ పిల్లలు కూడా దేవుని స్వరం ఏంటో గుర్తించే విధంగా ఉండాలని దాని కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ త్రోవలో కనుక నువ్వు నడిపిస్తే వాడు వృద్ధుడైనా తప్పిపోడు. మా అమ్మ నేర్పిన ప్రార్థన ఈ రోజు వరకు ఎంతోమంది దైవ సేవకులు బాగుపడిన వాళ్ళు చెబుతున్నటువంటి సాక్ష్యము మనం గమనిస్తుంటే ప్రియులారా, ఈరోజు నా తల్లిని గురించి కూడా నేను చెప్పగలను. నేనే చాలా తొందరగా లేస్తాను. మా ఇంట్లో నేను 5 గంటలకల్లా లేస్తాను. నేను లేచేసరికి మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తానండి. నేను ఆమె ఏం ప్రార్థన చేసేది నేను ఎప్పుడు అడగల. నేనే తొందరగా లేస్తానంటే నాకంటే ముందు లేస్తుందా. కాబట్టి ప్రియులారా నువ్వు కనుక నీ పిల్లలకు మంచి నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో వారు బాగుపడితే వారు గుర్తు చేసుకునేది నిన్నే. అది గుర్తుపెట్టు. ఆ రోజు మా మమ్మీ చేసిన ప్రార్థన వల్లే ఈరోజు నేను ఇంత స్థాయిలో ఉన్నాను. ఆ రోజు మా నాన్న నడిపించిన బాటలో నేను నడిచాను కనుకనే వాళ్ళ ప్రార్థనే ఈ రోజు నేను ఇలా ఉండడానికి కారణం అని చెప్పగలిగిన మంచి సాక్ష్యాన్ని దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా నాన్న ప్రార్థన చేసేవాడు, నేను లేచేలోపు మా అమ్మ ప్రార్థన చేసేది అనే మాటలు వినండి. భవిష్యత్తులో ఆ మాటలు చెప్పాలి. కాబట్టి ప్రియులారా ఎప్పుడు చెప్తారు ఆ మాటలు? వాళ్ళు నడవలసిన త్రోవలు, ఏ త్రోవలు నడవాలో తెలుసుకొని నడుచుకోవాలి. కనుక మరి ప్రియులారా తల్లిదండ్రులు ఇలా పిల్లలకు కూడా కొన్ని మాటలు చెబుతారు. జాగ్రత్తగా సండే స్కూల్ పిల్లలు వినాలి. మిమ్మల్ని అందుకే కూర్చోబెట్టా. ఏదో స్కిట్ వేసి పాటలు పాడి మా సంగతి ఇంతే అనుకోకూడదు, మేము ఇందుకే ఉన్నాం అనుకోకూడదు. ఎఫ్సీలు రాసిన పత్రిక జాగ్రత్తగా సండే స్కూల్ పిల్లలు వినాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలో మంచి త్రోవలో వారిని నడిపించాలనే విషయాన్ని మనము ఇప్పుడు వరకు విన్నాం కదా. మరి పిల్లలు కూడా వారు మంచి త్రోవలో నడిపిస్తుండగా పిల్లలు కూడా నడవాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం త్వరగా చదువు. పిల్లలారా మీరే ఇంకా ఉన్నారు, ముందు ఎవరన్నా జాగ్రత్తగా తల్లిదండ్రులుగా మనం విన్నాం. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మమే. వాళ్ళ ధర్మం ఏంటి? తల్లిదండ్రుల ధర్మం ఏంటి? మంచి త్రోవలో నడిపించాలి. నీ ధర్మం ఏంటి? నువ్వు తల్లిదండ్రులకు విధేయుడు అయి ఉండాలి. ఏడు స్కిట్ చేసి అక్కడికి నేను చేయపో, నా ఇష్టమైనప్పుడు పోతా, నా ఇష్టం వచ్చినప్పుడు తింటా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇలాంటి మాటలు మాట్లాడారంటే నువ్వు వేసిన స్కిట్కి నువ్వు చెప్పిన మరి వాక్యానికి ఏమి కూడా అర్థం ఉండదు. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేయాలంట? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. విధేయత. అక్కడ స్కూల్లో టీచర్కి మరి ఎలాగైతే చేతులు కట్టుకొని ఎక్కడలే నటన చూపిస్తావో అట్లాగే ఏడ కూడా తల్లిదండ్రులు చేతులు కట్టుకొని వినేటటువంటి బుద్ధి కనుక ఉంటే వాళ్ళు చక్కగా మిమ్మల్ని నడిపిస్తారు. నడిపించే వాళ్ళు నడిచే వాళ్ళు ఉండాలి కదా. ఏం చేయాలి? ఇప్పుడు తల్లిదండ్రులకు
విధేయులై ఉండాలి, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇది ధర్మం, ఇది దేవుని ధర్మం. పిల్లలారా, ఇది ప్రభువుకు మీరు మరి ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు లోబడి జీవించాలి అని చెబుతారు. 2వ వచనం, నీకు మేలు కలుగునట్లు. ఒకవేళ నీ జీవితం బాగుండాలంటే, నువ్వు ప్రయోజకుడు అవ్వాలంటే, నువ్వు రాబోయే దినాల్లో నీ భవిష్యత్తును నిర్మించుకోవాలంటే నువ్వేం చేయాలంట? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇది ధర్మమే. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుతువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటున్నాడు. కాబట్టి సండే స్కూల్ పిల్లలు దేవుని వాక్యాన్ని మరి జాగ్రత్తగా వినాలి. నీకు మేలు కలగాలంటే, నీ భవిష్యత్తు బాగుండాలంటే, నీ జీవితం బాగుండాలంటే, నువ్వు రాబోయే దినాల్లో గొప్ప చదువులు చదవాలన్నా, నీకు మంచి పేరు ఉండాలన్నా నువ్వు ఎలా ఉండాలంట? విధేయుడివై మేలు కలుగునట్లు తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే రోజు మార్కెట్లో దండగొనక చేయడం కాదు. నువ్వు మాట వినడమే సన్మానం. నువ్వు వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటే అదే సన్మానం. ఎందుకనంటే వాళ్ళకి నువ్వు లోబెడితే వాళ్ళు చెప్పే మాటలన్నీ నువ్వు వినొచ్చు. లేకపోతే నీ భవిష్యత్తులో నువ్వు చాలా కష్టం తెచ్చుకుంటావు, చాలా బాధపడాల్సి వస్తుంది. ఈరోజు చెప్పే తల్లిదండ్రులు ఉన్నా వినే పిల్లలు కూడా లేరు చాలా మంది. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు చెబుతారు, పిల్లలు వినరు. కొంతమంది పిల్లలు వింటారు, తల్లిదండ్రులు చెప్పరు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యందు విశ్వాసం కలిగిన వారంగా వాక్యాన్ని బట్టి ఎవరికి ఏ వాక్యం చెప్పబడుతుందో ఆ వాక్యానుసారంగా సరిదిద్దుకోకపోతే మన కుటుంబాలు స్పాయిల్ అయిపోతాయి, మనకున్న సంబంధాలు తెగిపోతాయి, దేవునికి మనకు దూరం ఏర్పడుతుంది. వీటి పిల్లలు తల్లిదండ్రుల మధ్య మంచి సంబంధం, ప్రేమపూర్వకమైన వాతావరణం, చెప్పే తల్లిదండ్రులు ఉండాలి, వినే పిల్లలు ఉండాలి. అప్పుడు కుటుంబం హాయిగా అనిపిస్తూ ఉంటుంది. లేదంటే ఎవరికి వాళ్ళుగా మరి కుటుంబంలో నా దారిని అది, నీ దారిని అనుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక పిల్లరా, ఇక్కడ మరి పౌలు చెబుతున్న మాట ఏమిటంటే, పిల్లలారా మీరు తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఇది ధర్మమే. మేలు కలుగునట్లు తల్లిని తండ్రిని సన్మానించుము అని చెప్తా ఉన్నాడు. అలాగే ఒకవేళ నువ్వు మాటలు కనుక వినకపోతే చూడండి, సామెతల గ్రంథంలో దేవుని వాక్యం రాయబడి ఉంది. 30వ అధ్యాయం సామెతల గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి అంటే ఎగతాళి చేసి తల్లి మాట వినకుండా వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని. అయ్యా, ఎంత ఘోరం చూసారా? అందుకే చిన్నపిల్లలారా ఏం చెబుతున్నాడు? మరి ఏం చెబుతున్నాడు? తండ్రిని అపహసించి తల్లి మాట వినకపోతే వాడి కళ్ళు ఎవరు వేస్తారంట? డాక్టర్లు వేయరు, ఆ కాకులు వచ్చి తీసుకుపోతే. కాబట్టి కాకులు వచ్చి కళ్ళు చేసుకుపోయి గుడ్డోళ్ళు అవడం కంటే తల్లిదండ్రుల మాటిని చాలా చక్కగా మన ప్రవర్తన దిద్దుకోవడం మంచిది అని దేవుడు తెలియజేస్తాడు. తండ్రిని అపహసించి తండ్రిని ఎగతాళి చేయడం అంటే చెప్పినోలే, మాకు తెలుసులే అని ఇలాంటి మాటలు మాట్లాడితే అటువంటి పిల్లలకి శాపము అని దేవుడు రాయించాడు. తల్లి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన వాక్యానికి కానీ వేసిన స్కిట్కి కానీ అర్థము లేదు. తల్లిదండ్రుల మాట సరిగ్గా వినాలని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. మంచి త్రోవలో మంచి బాటలో నడవాలి. కనుక ఆ విధంగా ఉండాలి. కనుక మరి ప్రియులారా, ఆ విధంగానే మరి సండే స్కూల్ టీచర్ కూడా మరి వాళ్ళకి చెప్పేటటువంటి వారు మరి సందీప్, మేరీ, వీళ్ళు కూడా చాలా చక్కగా పిల్లలు ట్రైనప్ చేస్తున్నారు. అయితే దేవుడు యేసు ప్రభు ఎలాగైతే వాళ్ళకి బోధించాడో ప్రతి మాట కూడా ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించలేదు అని 13వ అధ్యాయంలో
రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. 13:35. ఈ సంగతులన్నీ ఎంత కొత్త నిబంధన తీయడానికి కూడా ఎంత టైము? ఈ సంగతులన్నింటినీ సిగ్గా లేకపోతే ఇంకేమన్నా మొహమాటమా? సిగ్గు మొహమాటం వదిలేసేయండి, చదవండి. యేసు ఈ సంగతులన్నింటినీ జన సమూహములకు ఉపమాన రీతికి బోధించను, ఉపమానము లేకుండా వారికి ఏమీ బోధింపలేదు అని అంటే అర్థం ఏంటి? సండే స్కూల్ పిల్లలకి ఓపికతో వాళ్ళకి ఉపమానం అర్థమయ్యే విధంగా దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించారు. అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెబితే వాళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు. ఆ విధంగా మరి చెప్పాలి. మరి సండే స్కూల్ టీచర్స్ కూడా కుటుంబంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో వాళ్ళకి మాటలు ఖచ్చితంగా నేర్పించాలి. ఈ విధంగా మరి ప్రియుల సంఘం ఎప్పుడైతే ఉంటుందో సరైనటువంటి త్రోవలో పిల్లలను నడిపించే తల్లిదండ్రులుగా, తల్లిదండ్రుల మాట విని లోబడే పిల్లలుగా, చక్కగా సండే స్కూల్లో చక్కగా బోధించేటటువంటి టీచర్స్ మరి ఉంటారు రకరకాలుగా. ఇప్పుడు సంఘంలో పాస్టర్ గారు చెబితే అందరూ వింటారని నేనైతే అనుకోను. ఎవరు అనుకోరు అసలు ఆ మాటకు వస్తే. పాస్టర్ గారు చాలా సూటిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అందరూ ఎంత బాగా వింటున్నారో అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి ఎక్కదో నాకు తెలుసు. ఒకవేళ సండే స్కూల్లో కూడా అలాంటి పిల్లలు ఉండొచ్చు. అయినా కూడా నువ్వు వాళ్ళని ఓపికతో నడిపించు. వాళ్ళు తిట్టుకుంటారు, కొన్నిసార్లు నేను చేయను అంటారు, చేస్తానని కూడా చేయను, వింటానని కూడా వినరు. కాబట్టి ఇలాంటి పిల్లలను కూడా మరి చక్కగా వాళ్ళకి దేవుని మాటలు చెప్పి నడిపించే విధంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటూ కూడా ఇలా చేయకపోతే చాలా కష్టం. చాలా మరి పరిస్థితులు చాలా రాబోయే దినాల్లో మనము మరి కష్టసాధ్యంగా ఎందుకు అనిపిస్తాం. కాబట్టి దయచేసి మరి తల్లిదండ్రులు, పిల్లలు దేవుని వాక్యం ఏం రాయబడి ఉంది, ఎవరి కొరకు దేవుడు ఏ మాటలు రాయించాడో ఆ మాటలు తెలుసుకొని ఆ మాటల ప్రకారంగా జీవించకపోతే మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ఏది కూడా మనం పొందుకోలేము. దేవుడు మనం నేర్చుకోవడానికి ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని పరిశుద్ధ లేఖనాలు, దేవుని వాక్యం మరి చదవగలిగితే మనము మరి ఇందాక మరి అన్ని వస్తువులు తీసుకుపోయిన వారికంటే బైబిల్ తీసుకున్న ఆమెను గురించి మనం చాలా సంతోషపడ్డాం, చప్పట్లు పెట్టాం. మరి మనం ఎందుకు చేయమవుతాం? దాంట్లో ఏముంది? దానిలో డబ్బులు ఉన్నాయి. ఆమె యజమానురాలు డబ్బులు పెట్టి అని అర్థం ఏంటి? కావలసిన కొరతలు ఎన్నున్నా బైబిల్ చదివితే నీకు ఆ కొరతలు తీర్చబడతాయి. దేవుని ఎలా అడగాలో, ఎప్పుడు అడగాలో, ఎంత అడగాలో, ఎంతవరకు ఉండాలో వీటన్నిటిని మనం నేర్చుకునే దేవుని వాక్యం ద్వారా. కాబట్టి బైబిల్ మనం తీసుకోవడం వరకే కాక బైబిల్ని ప్రేమించడమే కాదు, బైబిల్ వాక్యాన్ని కూడా మనం ప్రేమించాలి. కనుక ప్రియులారా, దయచేసి తల్లిదండ్రులుగా పిల్లల్ని మంచి త్రోవలో నడిపించడం. ఎందుకనంటే మనం ఉన్నా లేకపోయినా రాబోయే దినాల్లో వాళ్ళు చక్కగా నడుచుకుంటారు. అది కనుక నువ్వు నేర్పించకపోతే నువ్వు చనిపోతా కూడా బాధపడాల్సి వస్తుంది. చాలామంది వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, బాగలేని వాళ్ళు, నేను చాలా మంది దగ్గర విన్నా, ఏమంటారంటే నా దిగులంతా చిన్నోడు తీరండి. వీటి చస్తా కూడా ఎవరి గురించి మాట్లాడతారు? బతికున్న వాళ్ళ గురించి మాట్లాడతారు. చచ్చిపోతా కూడా నేను చచ్చిపోతానని కాదు, నా చిన్నోడు బాగుపడతాడో లేదు, నేను పోతే పోయినా నా పెద్దోడు మారుతాడో లేదు, ఇలాంటి మాటలు వింటా ఉంటాను. బతికున్నప్పుడు ఏం చేయకుండా నువ్వు చచ్చిపోతా ఈ మాటలన్నీ ఎన్ని మాటలన్నీ ప్రయోజనం లేదు. చెప్పడం ధర్మం, నేర్చుకోవడం పిల్లల ధర్మం. కనుక పిల్లల మరి తల్లిదండ్రులు పిల్లల్ని మంచి త్రోవలో నడిపించాలి. వాళ్ళు వృద్ధులయ్యేంత వరకు ఆ దారి తప్పకుండా నువ్వు వారిని నడిపించాలి.
పిల్లలు కూడా దేవునికి లోబడి భయభక్తులు కలిగి ప్రభువునందున్నట్టుగా తల్లిదండ్రులకు లోబడి జీవించాలి. మరి శద్రకు మెషిక అభ్యర్థనలో చిన్నపిల్లలు, మరి ఇశ్రాయేల్ చిన్నది రోజే, వీళ్ళు ఎలాగైతే దేవుని వాక్యం పట్ల మరి వాళ్ళు కలిగి దేవుని మాటలు నేర్చుకొని జీవించారు, ఆ విధంగానే పిల్లల్ని అంతగా మనం నడిపించాలి. పిల్లలు కూడా మరి సుబుద్ధి కలిగి నడుచుకోవాలి. పిల్లలు సుబుద్ధి కలిగి దావీదుకి ఏ పని చెప్పినా ఎంత బాగా చేసావు అని అనేవాళ్ళే కానీ నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంద్రా అని అన్నోళ్ళు ఎవరు లేరు. నీకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది లేదు. చిన్నపిల్లలు మరి ఇటువంటి సుబుద్ధి కలిగి చక్కగా పని నేర్చుకొని చేయగలరు. కాబట్టి ప్రియులారా, మరి చెప్పాను పిల్లలు ఎలా ఉండాలో తల్లిదండ్రులకి లోబడి జీవించాలి. తల్లిదండ్రులు పిల్లలు మంచి త్రోవలో నడిపించాలి. మరి సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ టీచర్స్ కూడా చక్కని మాటలతో, ఉపమానాలతో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, మాట వినని వాళ్ళు ఉన్న ఓపికతో వాళ్ళకి చెప్పి వాళ్ళు నడిపించాలి. కనుక ఈ ఉద్దేశంతోనే 1780వ సంవత్సరంలో రాబర్ట్ రైట్స్ అనే ఆయన పిల్లలకి దేవుని వాక్యం ఉండాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వదించబడాలి అని మరి 1780వ సంవత్సరంలో రాబర్ట్ రైట్స్ అని ఆయన మరి వరల్డ్ సండే స్కూల్ ప్రారంభించాడు. ఈ రోజు వరకు మరి ఎంతోమంది పిల్లలు సండే స్కూల్లో బాగుపడుతూ ఉన్నారు. సండే స్కూల్ పరిచర్యను బట్టి ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఉన్న పిల్లల గురించి ప్రార్థన చేయండి. మరి కుటుంబాలు మరి ప్రార్థన చేసేవిగా ఉండడానికి ప్రార్థన చేయండి. ఈ సండే స్కూల్ పరిచర్య ఈరోజు మరి ప్రపంచమంతా పాకి ఉంది. ఆ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, చిన్న బిడ్డలందరూ కూడా చక్కగా సండే స్కూల్లో దేవుని యందు భయభక్తులు కలిగి నేర్చుకుంటూ కుటుంబాల్లో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ఎంతగానో వారు మరి తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉంటా ఉన్నారు. కనుక మరి దయచేసి ముందు తల్లిదండ్రులు దేవుని బాటలో నడిచి పిల్లలను కూడా అదే బాటలో నడిపించి మరి ఎవరు ఒకరికి ఒకరు ఎవరు కూడా ఆటంకం లేకుండా, శత్రువులుగా ఉండకుండా, విరోధులుగా ఉండకుండా మరి దేవుని సన్నిధానంలో సమాధానం కలిగి జీవించాలని మరొకసారి తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల నుంచి